హలో గైస్, హాయ్, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఇప్పుడైతే నేను ఏం టాపిక్ చెప్పబోతున్నారో మీరు థంబ్నెయిల్ చూసి అర్థం చేసుకొని ఉంటారు. ఇప్పుడైతే మనం దర్గాకి అయితే వెళ్తున్నామండి. అది చాలా అందమైన దర్గా. అది ఎక్కడో మీరే చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వానవోలికి వెళ్తున్నాం. చాలా చిన్న గ్రామం అది. ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ మధ్యలో వచ్చాయంటే ఆ కిక్కే వేరు కదా. చూడండి ఎంత బాగుందో. మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటివి చూసేటప్పుడు. చాలా బాగా అనిపించింది నాకైతే. అందుకే ఇక్కడ కొద్దిసేపు నిలబడి అలా తీసేసి అక్కడ వెళ్తున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రోడ్ అయితే చాలా బాగుందండి, పర్వాలేదు, వెళ్ళొచ్చు. అది చాలా చిన్న గ్రామం దర్గాలో ఉన్నది. దర్గా చూడండి చాలా బాగుంది. ఇదేనండి హజరత్ దర్వేజ్ అలీ షా చిష్టి. ఇలా లెఫ్ట్ వెళ్తే కొంచెం దూరంలోనే దర్గా వస్తుంది. అలా వెళ్తుండగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత బాగుందా ఇలా ఇక్కడ దర్గా, ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద దర్గా ఉంది అనేసి నేనే నమ్మలేకపోయానండి. అవును, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇదే మసీదు. ఇక్కడ చూడండి గోసేపాక్ జెండా. ఇది దర్గా. చూడండి మదీనా ఆకారంలో ఎంత చక్కగా ఉంది కదా. మనం అలాంటి ఆకారాలు చూడాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలండి. ఇంకా ఎందుకు ఆలస్యం, లోపలికైతే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళాము. అక్కడ కూర్చొని ఉన్న పెద్ద ఆమెకి పలికరించి లోపలికైతే వెళ్ళాము. ఇది కమలుద్దీన్ షా చిష్టి రహమతుల్లాహి అలైహిస్సలాం గారి మజహార్ అండి. చూడండి చాలా నీట్గా ఉంచారు దర్గా మొత్తం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నా చాలా మంది ఇక్కడకి జరుగుతాయంట, కోరికలు అన్నీ జరుగుతాయంట. అందుకే మేము కూడా వెళ్ళి తెలియచేయాలనేసి వెళ్ళాము. ఇంకా చుట్టూ చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉంచారో కదా. మొన్ననే ఇక్కడ ఉరుసు కూడా జరిగిందంట. అందుకే మేము కూడా వచ్చామండి ఇక్కడికి తెలుసుకొని. ఒక్కసారి చూడండి, లోపల ఇంకో మజహార్ ఉంది. లోపలికైతే ఇప్పుడు మనం వెళ్దాము. లోపల ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. లోపలికి పదండి, లెట్స్ గో. ఒక లుక్ వేసుకొని వచ్చేద్దాం లోపలికి వెళ్ళి. చాలా బాగుంది కదా దర్గా. లోపల ఎలా ఉందో ఒక్కసారి అలా చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుదామండి. చూడండి లోపల ఇదేనండి హజరత్ దర్వేజ్ షా అలీ చిష్టి మజహార్ అండి. ఇది చాలా కరామత్ గలది అని అందరూ నమ్ముతున్నారు. మనం కూడా అన్ని నమ్మి చేస్తే నిజంగా ఫలితం దక్కుతుందండి. ఏది కానీ మనము నమ్మకుండా చేయకూడదు, అన్ని నమ్మే చేయాలా. నేనైతే ఇప్పుడు దర్గా మొత్తం చూశాను. చాలా నచ్చింది నాకు. చాలా బాగుంది, నీట్గా ఉంచారు. ఇక్కడ ఉరుస్ కూడా జరుగుతుందంటే ఇంకా వాళ్ళ కరామత్ ఎక్కువే ఉందని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్మండి, అందరినీ నమ్మాలి. నమ్మితేనే మనకు తెలుస్తుంది వాళ్ళ విలువ ఏంటో. మాషాల్లా చూడండి ఎంత చక్కగా ఉందో అంతా. మొత్తం అయితే చాలా బాగుంది దర్గా. దూరం నుంచి జనాలు, ఎంతో దూరం నుంచి జనాలు అయితే వస్తారంట ఇక్కడికి. మనకు ఎలాంటి కష్టాలున్నా, హెల్త్ బాగలేకపోయినా ఇక్కడ బాగా అవుతుందని చాలా మహిమ గల దర్గా. ఇంకా ముందర ఈ దర్గా మదీనా ఆకారంలో కనిపించింది. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ మజహారు మాత్రం ఇక్కడ ఫాతిహా చేసుకొని దరూద్ చదివేసి ఇక అయితే మనము బయటికి వెళ్ళిపోదామండి. చూసారు కదా మీరు కూడా. మీకైతే నచ్చి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడికి వచ్చారేమో ఒకసారి నాకు తెలియచేయండి. చూడండి చాలా బాగుంది కదా దర్గా. ఇప్పుడైతే చాలా ఇంకా స్పెషల్గా రెడీ చేశారు దర్గాని. అందుకే నేను కూడా ఇక్కడ తెలుసుకొని మజహార్కి లోపలికైతే లేడీస్కి రానివ్వరు అనేసి బయటే ఉన్నాను. ఇదేనండి గోసేపాక్ జెండా. ఇది చూడండి మొత్తం మసీదు అక్కడే ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడే ఉండొచ్చు.
నైట్ ఉండాలనుకుంటే ఉండొచ్చు. చాలా సౌకర్యంగా కూడా ఉందండి దర్గాలో. సరేనండి, ఉంటాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు.